శ్రీ గురుభ్యో నమః. తులారాశి 2024 మార్చి 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజులలో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8:17 వరకు మాత్రమే మాట్లాడే ప్రతి మాటలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతుండాలి, ఆచితూచి మాట్లాడుతుండాలి. ఒక్కోసారి మీకు తెలియకుండానే కోపంగా మాట్లాడవచ్చు, మీకు తెలియకుండానే తప్పులుగా మాట్లాడవచ్చు, మీకు తెలియకుండానే ఎదుటి వారిని విమర్శించేటువంటి విధంగా మీ మాటలు ఉండవచ్చు. ఒక్కోసారి కావాలనే అంటారు, కానీ ఒక్కోసారి మీకు తెలియకుండానే సడన్గా రెచ్చిపోవచ్చు, విమర్శించవచ్చు, దూషించవచ్చు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి వలన ఆ సమయానికి ఎలాంటి సమస్య రాకపోయినప్పటికీ కూడా తర్వాత వారం 10 రోజుల తర్వాత దాని ప్రభావం అప్పుడు పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదు, లేట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కనుక మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ విషయంలో కొంచెం రెట్టించిన వేగంతో వెళ్ళాలనేటువంటి మీ ఊహలు తలకిదురయ్యేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక వాటి జోలికి కూడా వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. జూద సంబంధ క్రీడలకు అసలు వెళ్ళకూడదు. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే 2వ తేదీ ఉదయం 8:17 నుంచి 4వ తేదీ సాయంత్రం 4:21 వరకు ఉన్నటువంటి ఈ సమయం వస్తే ఇది ఏదో ఆహ్లాదంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. వాస్తవం కొద్ది గొప్ప మాత్రం ఆహ్లాదంగా ఉంటుంది. మీ హాబీలు కావచ్చు, మీ ఆశలు కావచ్చు, లేక మీ అభిరుచులు కావచ్చు, వీటిల్లో ఏదో కొంత అనుకూలమైనటువంటి మార్పు వచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. అలాగే సోదర భావంతో కూడా కొంచెం మెరుగుతుంటారు. సోదరులతో కూడా కొంత అనుకూల పరిస్థితులు ఉంటుంటాయి. కొంత కమ్యూనికేషన్ అనేది కొత్త విధంగా ఏది ఉంటుందా అంటే ఒక విషయాన్ని మీ వాళ్ళకి తెలియజేయాలంటే రహస్యంగా ఎలా చేయాలి, కోడ్లో ఎలా తెలియచేయాలి, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడే ఈ విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలాగా ఏం చేయాలని ముందుగా ప్రీ ప్లాన్డ్గా ఆలోచన చేసి ఒక పద్ధతిని కొంచెం గమనించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎనీహౌ కొంత పాజిటివ్గానే పరిస్థితులు వెళ్తుంటాయి తప్ప ఎక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ అంటూ లేదు. నెక్స్ట్ ఇక 3వ పాయింట్కి వస్తే 4వ తేదీ సాయంత్రం 6:21 నుంచి 8వ తేదీ రాత్రి 9:20 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. చేసే ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, వ్యవహారాల్లోనూ, లేక స్వయం ఉపాధి రంగాల్లోనూ, సంతాన విషయాల్లోనూ, ఆరోగ్య అంశాల్లోనూ, మీ తల్లిగారి విషయంలోనూ, మీ ఆరోగ్య విషయంలోనూ, వాహన విషయంలోనూ, అద్దె ఇల్లు కానీ, సొంత ఇల్లు కానీ, కొత్తగా కొనాలనే ఇల్లు కానీ, లేక అమ్మ ఇల్లు కావచ్చు, వీటన్నింటిలో మీరు ఏదన్నా ఒక పని ప్రారంభం చేస్తే మనకంటే ముందే ఆ పని చెడగొట్టడానికి ఎవరో ప్రత్యక్షమవుతుంటారు. పై అధికారులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సహ ఉద్యోగులతో అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఒక్కోసారి ముందుకు పోకుండా వెనక్కి తనేటువంటి అవకాశాలు వస్తున్నాయి. పైగా రాబోయేటువంటి నెలలో ఇంకా కొంచెం ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది. అంటే మార్చి మధ్య నుంచే కొంత ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది, మరికొన్ని రాష్ట్ర ఎలక్షన్ కోడ్ వస్తుంది. కనుక ఇలాంటి ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి సమయంలో ఈ డబ్బు విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నెల వల్ల ఒక్కోసారి డబ్బు పట్టుబడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయాల్లో మరికొంత అప్రమత్తత అవసరమని కూడా భావించాలి. మీరు చెప్పింది ఒక రకంగా ఉంటే, వారు చెప్పేది ఒక రకంగా ఉంటే, ఈ రెండింటికి పొంతన లేకుండా పరిస్థితులు ఉన్న కారణంగా కూడా ఎక్కువ భాగం నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా గమనించాలి. ఇక నెక్స్ట్ 4వ పాయింట్కి వస్తే 8వ తేదీ రాత్రి 9:20 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టినట్లుగా అనిపించదు. రుణభారం తగ్గించుకోవడానికి అవకాశాలు వస్తాయి. శత్రు విజయం కూడా పొందేటువంటి సూచనలు ఉంటాయి. కొంత శారీరకంగా కూడా ఏదైనా చిన్నపాటి రుగ్మత ఏదైనా ఉంటే అది తగిన విధంగా డాక్టర్ల ద్వారా కూడా మంచి నిర్ణయాలతో ఆ రుగ్మతని తగ్గించుకునేటువంటి అవకాశాలు వస్తుంటాయి. ఒక్కోసారి మీ నిర్ణయాలు చాలా రహస్యంగా ఉంచుతారు. శత్రువులతో ఎలా మాట్లాడాలి,
మిత్రులతో ఎలా మాట్లాడాలి అనేది చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ కూడా ముందుకు వెళ్ళగలుగుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. సో 9వ తేదీ 10వ తేదీ ఈ 2 రోజులు కూడా మీరు పరిపూర్ణంగా లబ్ధిని పొందడానికి అవకాశాలు వస్తాయి. 8వ తేదీ ఆ రోజే మహాశివరాత్రి పర్వదినం. సరే, ఆ పర్వదినం రోజున మీ నిర్ణయాలను ఎక్కడా వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా మీ నిర్ణయాల ప్రకారంగానే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. ఒక విధంగా చెప్పాలంటే ఈ లాస్ట్ 2 డేస్ మాత్రం అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ తులారాశిలో జన్మించినటువంటి జాతకులు ఉంటారు కనుక ఆయా జాతకులకి, నక్షత్ర జాతకులకి ఏ సమయాలు అనుకూలం కాదో అవి కూడా తెలుసుకుందాం. ఇక తులారాశిలో జన్మించినటువంటి చిత్రా నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 5వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 2:52 వరకు వారికి అనుకూలం కానే కాదు. 2వ నక్షత్రం స్వాతి. ఈ స్వాతి నక్షత్ర జాతకులకి 6వ తేదీ మధ్యాహ్నం 2:52 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:03 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. ఇక 3వ నక్షత్రం విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన తులారాశి జాతకులకి 7వ తేదీ మధ్యాహ్నం 1:03 నుంచి 8వ తేదీ ఉదయం 10:41 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది విసర్జనీయ సమయము. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఆపవలసినటువంటి అవసరం అంటూ ఏమీ లేదు. ఇవి కాకుండా మరొక 3 సమయాలంటూ ఉన్నాయి. ఆ సమయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి ఏ నక్షత్రం వారికైనా ఈ సమయాలంటూ వర్తిస్తుంటాయి. ఈ సమయాల్లో కూడా రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు తప్ప ఇతర కార్యక్రమాల వైపు మాత్రం మొగ్గు చూపకూడదు. అంటే కొత్తగా శ్రీకారం చుట్టకుండా మామూలు రొటీన్ కార్యక్రమం చేయండి. ఇక ఆ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే 2వ తేదీ ఉదయం 7:53 నుంచి రాత్రి 8:24 సేమ్ డే. ఇది మొదటి సమయం. ఇక రెండవ సమయం 5వ తేదీ రాత్రి 7:23 ప్రారంభమై 6వ తేదీ ఉదయం 6:30 వరకు. ఇది రెండవ సమయం. ఇక మూడవ సమయం 8వ తేదీ రాత్రి 9:57 నుంచి 9వ తేదీ ఉదయం 8:09 వరకు. ఈ 3 సమయాలు కూడా అనుకూలమైనటువంటి సమయాలు కావు. ఇవి అన్ఫేవరబుల్ టైమింగ్స్, విసర్జనీయ సమయాలు. ఈ సమయాల్లో మీరు క్రొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా ఎప్పుడు చేసేటువంటి రొటీన్ కార్యక్రమాలకే మొగ్గు చూపడానికే ప్రయత్నం చేయండి. ఏదేమైనా 1వ తేదీ కొంచెం కోపానికి దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇక 5, 6, 7, 8 ఈ 4 రోజుల్లో కూడా పై అధికారులతో పేచీలు వద్దు. ఎవరితో కూడా పేచీలు ఉండకూడదు. మీరు చేసేటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, స్వయం ఉపాధి రంగాలు కావచ్చు, ఏదైనా సరే పేచీలు పెట్టుకుందామనేటువంటి ఆలోచనతో అవతల వారు ఉన్నప్పుడు మీరు అది గమనించకుండా ఏదో మాట్లాడవచ్చు. దానివల్ల పేచీ పెరగవచ్చు. కానీ కొంచెం అలర్ట్గా ఉండడానికే ప్రయత్నం చేయండి. శుభం.